హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో క్లాక్స్ టాపిక్ చూద్దాం. క్లాక్స్ చేసేటప్పుడు మనకి మినిట్ హ్యాండ్, హవర్ హ్యాండ్ 1 మినిట్కి ఎన్ని డిగ్రీస్ చేస్తాయి అనేది మనకు తెలియాలి. తర్వాత నెంబర్ టు నెంబర్ గ్యాప్ అంటే ఏంటో తెలియాలి. తర్వాత రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటో తెలియాలి. రిఫ్లెక్స్ యాంగిల్ని ఎలా ఫైండ్ చేయాలో కూడా తెలియాలి. అయితే 1 బై 1 డీటెయిల్గా చూద్దాం. వీడియో ఎవరు స్కిప్ చేయకండి. అయితే మనందరికీ తెలిసిన విషయమే, మినిట్ హ్యాండ్ అనేది 1 అవర్కి 360 డిగ్రీస్ తిరుగుతుంది కదా. మినిట్ హ్యాండ్ని ఎంహెచ్ అని డినోట్ చేస్తున్నాను నేను. మినిట్ హ్యాండ్ 1 అవర్కి 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. అంటే 60 మినిట్స్ 360 డిగ్రీస్. మరి 1 మినిట్కి ఎంత? 360/60. 6 6 36. దట్ ఈస్ 6 డిగ్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మినిట్ హ్యాండ్ 1 మినిట్కి 6 డిగ్రీస్ తిరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ హవర్ హ్యాండ్. హవర్ హ్యాండ్ని హెచ్హెచ్ అని డినోట్ చేస్తున్నాను. హవర్ హ్యాండ్ 1 అవర్కి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 30 డిగ్రీస్. అంటే 1 అవర్ కంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. అదే మినిట్ హ్యాండ్ అనుకోండి, ఇక్కడి నుంచి ఇది కంప్లీట్ తిరిగితేనే కదా 1 అవర్ అవుద్ది. కంప్లీట్ ఎంత? 360. పోనీ ఇంకొకలా కూడా చూడండి. కంప్లీట్ 360 అని అనుకుంటే 12 పార్ట్స్ అనుకోండి. 12 పార్ట్స్ 360 అయితే 1 పార్ట్ ఎంత? 360/12. 360/12 ఎంత? 30 డిగ్రీస్. సో హవర్ హ్యాండ్ 1 అవర్కి 30 డిగ్రీస్ తిరుగుతుంది. అయితే 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. 60 మినిట్స్ 30 డిగ్రీస్. 1 మినిట్ ఎంత? 30/60 డిగ్రీస్. అంటే హాఫ్ డిగ్రీ. అదే ఇక్కడ మనకు 2 పాయింట్లు వచ్చాయి. ఏంటి? మినిట్ హ్యాండ్ 1 మినిట్కి 6 డిగ్రీస్ తిరుగుతుంది. హవర్ హ్యాండ్ 1 మినిట్కి హాఫ్ డిగ్రీ తిరుగుతుంది. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. క్లాక్స్ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ మనకు చాలా గుర్తుండాలి. నెక్స్ట్ నెంబర్ టు నెంబర్ గ్యాప్ ఎంత? దీన్ని ఇలా డినోట్ చేస్తాను. నెంబర్ టు నెంబర్ గ్యాప్. నెంబర్ టు నెంబర్ గ్యాప్ అంటే ఇప్పుడు 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి 5కి ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్ ఉంటుంది. ఎలా చెప్పాను 30 డిగ్రీస్ అని? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికంటే 1 అవర్ కదా. 1 అవర్కి ఎంత అని చెప్పుకున్నాం? 30 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. సో నెంబర్ టు నెంబర్ గ్యాప్ 30 డిగ్రీస్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, క్లాక్స్లో యాంగిల్స్ అనేవి ఎప్పుడు కూడా << 180 డిగ్రీస్ ఉండాలి. ఒకవేళ యాంగిల్ గ్రేటర్ దాన్ 180 లేదా 180 కన్నా ఇంకా ఎక్కువ, అది ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం? రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. అండ్ ఈ రిఫ్లెక్స్ యాంగిల్ ఎలా ఫైండ్ చేయాలంటే, ఇప్పుడు మనకు ఒక యాంగిల్ వస్తుంది కదా. అంటే యాంగిల్ ఏంటి? 360 డిగ్రీస్ మైనస్ ఎంతైతే యాంగిల్ వచ్చిందో దాన్ని తీసేస్తే మనకి రిఫ్లెక్స్ యాంగిల్ వచ్చేస్తుంది. ఇవి మనకు తెలియాల్సినవి బేసిక్స్ క్లాక్స్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ అట్ 4:10 అని అడిగారు అనుకో, దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు తెలిసిందే, క్లాక్ వేసుకుంటాం. ఇంకా బేసిక్స్ కాబట్టి నేను వేస్తున్నాను క్లాక్. తర్వాత అయితే వేయను ఇంకా నేను ఫర్దర్ వీడియోస్లో. 4:10, 12, 3 అంటే మీకు ఐడియా రావడం కోసం ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇలా చేస్తున్నాను. 4:10 అంటే ఏంటి? 4 దగ్గర హవర్ హ్యాండ్ ఉంటుంది, 2 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంటుంది. మనకేం తెలుసు? నెంబర్ టు నెంబర్ గ్యాప్ 30 డిగ్రీస్ అని తెలుసు. ఇక్కడ ఎన్ని నెంబర్స్ గ్యాప్ ఉంది? 1, 2 అంటే 60 డిగ్రీస్. అంతేనా? 60 డిగ్రీస్. ఇప్పుడు ఇక్కడ మెయిన్ తెలియాల్సిందంటే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ఇచ్చిన మినిట్స్ ఎంత? 10 మినిట్స్ ఇచ్చాడు. 10 మినిట్స్ని ప్లస్ బై 2 చేయాలి ఇక్కడ. అది ఎందుకు చేయాలో నేను చెప్తాను. ఎంత బై 2 చేస్తే 5 డిగ్రీస్ కదా. ఈ 5 డిగ్రీస్ని ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ఇది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు 4:10 అన్నాం అనుకో, ఈ హవర్ హ్యాండ్ అనేది 5 దగ్గర మూవ్ అవుతుంది కదా. అంటే కొంచెమైనా మూవ్ అవుతుంది కదా. ఎందుకంటే మినిట్ హ్యాండ్ మొత్తం కంప్లీట్గా 12 దగ్గరికి వచ్చేసరికి 5 అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా
12 దగ్గర ఉంటే 4 అవుతుంది మనకి. అదే 4:10 వచ్చిందనుకోండి, 4 దగ్గర ఉన్న హవర్ హ్యాండ్ కొంచెమైనా మూవ్ అవుతుంది. కాబట్టి యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో ప్లస్ ఆన్సర్ వచ్చేసి 65 degrees. 65 degrees ఈజ్ ద ఆన్సర్. అయితే నేను మీకు చెప్పాను కదా ఇక్కడ బై 2 ఎందుకు చేసామనేది. మనం ఏం నేర్చుకున్నాం, హవర్ హ్యాండ్ 1 minute ½ degree తిరుగుతుంది కదా. అయితే ఇక్కడ 10 minutes ఇచ్చాడు. 10 minutesకి ఎంత తిరుగుతుంది, 10/2 కదా. ఆ 10/2 5 degrees. ఇది ప్రతి ప్రాబ్లంలో ఇలాగే చేయాలి. అయితే ఇందులో కూడా కొంచెం మోడల్స్ ఉన్నాయి, ఇవి నా ఫర్దర్ వీడియోస్లో మీకు పెడతాను. ఇది బేసిక్స్. అయితే ఇప్పుడు మీకు ఒక సమ్ ఇస్తాను, లేదా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా వచ్చి మన దగ్గరికి వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ అట్ 4:35 అని ఇచ్చారనుకోండి, దీన్ని ఎలా చేస్తాం? సేమ్ ముందు చేసినట్టే. ఫస్ట్ ఒక క్లాక్ తీసుకుంటాం. 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11, 4:35 కదా. అంటే హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంటుంది, 35 7 దగ్గర ఉంటుంది. ఇది మినిట్ హ్యాండ్, ఇది హవర్ హ్యాండ్. అయితే ఫస్ట్ చేయాల్సింది మనం ఏంటి, నెంబర్ గ్యాప్ ఎంత చూడాలి. 1, 2, 3 నెంబర్స్ గ్యాప్. ఒక్కొక్క నెంబర్ టు నెంబర్ గ్యాప్ ఎంత చెప్పాను, 30 degrees. ఇక్కడ 3 ఉంది అంటే 30 × 3 90 degrees. ఇప్పుడు ఇచ్చిన మినిట్స్ని బై 2 చేయాలి. ఇది ఎందుకు చేయాలో కూడా నేను చెప్పాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్కిప్ చేసి చూడండి. 35/2 ఎంత, 17.5. ఈ 17.5ని యాడ్ చేయాలా, సబ్స్ట్రాక్ట్ చేయాలా, ఇది తెలియాలి మనకి. ఇప్పుడు 4:35 అన్నప్పుడు యాంగిల్ అదే హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ వైపు వస్తుందా లేదా పైకి వెళ్తుందా? ఇప్పుడు ఎగ్జాక్ట్ 12 దగ్గర ఉన్నప్పుడు 4 అవుతుంది కదా. 4:35 అయింది అన్నప్పుడు 4 అనేది 5 దగ్గర కొంచెం మూవ్ అవుతుంది కాబట్టి యాంగిల్ అనేది మినిట్ హ్యాండ్ వైపు వస్తుంది దగ్గరికి. సో యాంగిల్ అనేది ఇక్కడ మైనస్ చేయాలి మనం. ఆన్సర్ వచ్చేసి 90 degrees మైనస్ 17.5. దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 10లోంచి 5 తీస్తే 5, 9లోంచి 7 తీస్తే 2, 72.5 degrees ఈజ్ అవర్ ఆన్సర్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.